వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద కష్టాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిర్మల్ జిల్లాలో రహదారులన్నీ దెబ్బతిన్నాయి. పలు చోట్ల చెరువులకు గండ్లు పట్టడంతో రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. రోడ్లు ధ్వంసం అవడంతో పలు చోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. రెడ్ బాక్స్ వల్ల మనం చూస్తున్నది సిద్దిపేట జిల్లా తోగుట మండలం జప్తి లింగారెడ్డిపల్లి గ్రామం. ఇది చెరువు నిండి మత్తడి పోస్తోంది. చెరువు అలుగుకు పక్కనే ఉన్న రోడ్డు పూర్తిగా దెబ్బతిన్న దృశ్యాలు ఇవి. అండ్ సెకండ్ వన్ మెదక్ జిల్లా రామాయంపేట మండలం పర్వతాపూర్ దగ్గర రోడ్డు తెగిపోయిన దృశ్యాలు ఇవి. దీంతో అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. పుప్పాలవాగు ఉధృతికి కల్వర్ట్ పూర్తిగా దెబ్బతింది. అండ్ థర్డ్ బాక్స్ లో మనం చూడొచ్చు మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ పోచమ్మరాల్ దగ్గర రోడ్డు తెగిపోయిన దృశ్యాలు ఇవి. అక్కడ సహాయక చర్యలు, రోడ్డు మరమ్మతు పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అండ్ ఫోర్త్ వన్ పెద్దపల్లి జిల్లాలోనూ కూడా వరద బీభత్సానికి రోడ్లు ఏ స్థాయిలో దెబ్బతిన్నాయో మనం చూస్తున్నాం. సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట దగ్గర రహదారి మొత్తం కొట్టుకుపోయింది. దుబ్బపల్లి, ఉప్పరపల్లి గ్రామాలకు అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. ఓదెల, పెద్దపల్లి మండలాల్లో కూడా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అండ్ ఫిఫ్త్ వన్ మెదక్ జిల్లా నిజాంపేట మండలం తిప్పనగుల గ్రామంలో హైదర్ చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న దృశ్యాలు ఇవి. వరద ఉధృతికి మల్లన్న సాగర్ కెనాల్ గట్టు తెగడంతో పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరుతోంది. దాదాపు 400 ఎకరాల్లో పంట పూర్తిగా మునిగిపోయింది. ఇక సిక్స్త్ బాక్స్ లో మనం చూస్తున్నాం మెదక్ మండలం కొంటూరు చెరువు అలుగు పారుతూ ఉండడంతో 8 గ్రామాలకు అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ పట్టణానికి సైతం పలు గ్రామాల నుండి రాకపోకలు నిలిచిపోయాయి.